ఈ యొక్క 2025 సంవత్సరం అనగా ఫిబ్రవరి 1 తారీఖున ఏమండి ఈ మాసం అంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి, మీ ప్రయాణాల్లో దేవుడు తోడై ఉండి, మీ పనులన్నిటిలో కూడా, మీ వ్యాపారాలన్నిటిలో కూడా ఆ దేవుడు తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రశస్తమైనటువంటి సమయం కాబట్టి మరి ఈ ఫిబ్రవరి మాసం అంతటా కూడా దేవుడు మనతోటి మాట్లాడినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 47-48 వచనాలు నేను చదువుతాను, మీరు ఆలకించండి. ఏలైనగా నీవు బోధిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించినున్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిరి. ఈ మాట పౌలు మహాశయుడు మరి దేవుడు తనతోటి మాట్లాడిన మాటను బట్టి, ఆయనకి వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఏ విధంగానంటే అన్యజనులందరికీ, అన్యజనులు అనగా నేను మరలా చెప్తున్నాను, అన్యజనులు అనగా విగ్రహాన్ని ఆరాధించే విగ్రహారాధకులు కాదు. కాబట్టి యేసుక్రీస్తు అనగా ప్రభువును దేవుడునైనా తెలియని వారిని అన్యజనులు అంటారు. వారిని అన్యజనులు అంటారు. మరలా చెప్తున్నాను, అన్యజనులు అంటే ప్రభు తెలియని వ్యక్తిని అన్యజనులు అంటారు. ఈ పౌలు మహాశయుని ప్రభు సెలవిస్తున్నాడు, బాబు పౌలా, నీవు ఈ యొక్క క్రైస్తవంగా అనుభవించబడుతున్న వారిని, నా గురించి తెలిసిన వారికి తక్కిన వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ నేను ఏ విధంగా నియమించుకున్నానంటే అన్యజనులకు వెలుగుగా ఉంటున్నట్లు, వారికి నా బోధను బోధించడానికి, నా తరపున నా మాటలు అందచేయడానికి నిన్ను ఎన్నుకున్నాను బాబు అని మరి ఈ అపోస్తులైనటువంటి పౌలుతోటి దేవుడు మాట్లాడిన మాట. మరి 48వ వచనంలో మనం చూస్తాం, అన్యజనులు మా మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవనముకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఈ మాటలు ప్రతిరోజు చాలామంది వింటున్నారు. ఏంటంటే దేవుని వాక్యాలు ఎన్ని లేవు, ఎంతమంది చెప్పట్లేదు దేవుని వాక్యం. ప్రత్యేకించి వీధికి ఒక చర్చి ఉంటుందని చెప్పాలి, గ్రామానికి 10 చర్చీలు ఉంటుంది అని చెప్పాలి. గ్రామంలో చర్చి లేని గ్రామమే లేదు నాకు తెలిసి. ఏదో ఒకటి అలా ఉండొచ్చాము, కానీ గ్రామంలో చర్చి లేనటువంటి ఊరే లేదు. ఈరోజు దేవుని వాక్యం విస్తారంగా వినపడతా ఉంది. విన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మహిమపరుస్తున్నారు, అండ్ అలాగనే ఆ వాక్యాన్ని వారు విశ్వసిస్తూ ఉన్నారు. విశ్వాసం అంటే ఒకటే నేను అంటున్నాను, దేవుడు ఉన్నాడని విశ్వసించి ఆయన మనుషుల కోసం ఆయన ఏదైనా చేయగలడు, మనుషుల్ని ఆయన ఆశీర్వదిస్తాడు అని, ఆయన మనుషులను శిక్షిస్తాడు అనండి, మనుషులను రక్షిస్తాడని కావండి నమ్మిన వారే విశ్వసించిన వారు. చాలామంది ప్రాణం ఉందని లేకపోతే ఆత్మ ఉందని కానీ నమ్మలేని వారు చాలామంది. వారు చనిపోయిన తర్వాత వారు నిరూపించగలుగుతారా? నిరూపించలేరు. గాలి ఉందేనండి, మనం పీలుస్తున్నాం, అంతేగాని దాని కంటికి కనబడుతుంది చూపించగలుగుతాం? ఎవరు చూపించలేరు. దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు అంటారు, ఏది చూపించు అని నాస్తికులు అంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, నా యందు నా మాటలు విని విశ్వసించిన వారు నిత్య జీవం కలుగుతారు, వారు నిత్య జీవం పొందుతారని ప్రభు సెలవిస్తున్నాడు. మరి ఈ మాసం అంతా, ఫిబ్రవరి నెల అంతా కూడా మరి పౌరుకు మాత్రమే ఆ వెలుగుగా ఉండేటట్లు ఇచ్చాడనంటే కానే కాదు. మిమ్మును కూడా, ఈ మాటలు ఆలకిస్తున్న మిమ్మును కూడా నా దేవుడు మహిమకరంగా క్రీస్తుకు వెలుగుగా మిమ్మల్ని అందరూ నా దేవుడు దయచేయుగాక. మీరు ప్రకాశించాలి. ఈ నెలంతా ఏదో ఒక రోజు 2 రోజులు ప్రకాశించడం కాదండి. క్రీస్తు రాకడ అనంతరం ఆయన ప్రభు వచ్చేంత వరకు కూడా మీరు ప్రకాశించాలి. మీ వెలుగును తగ్గనివ్వకండి. మీరు వెలుగు అనేది తగ్గనివ్వకుండా ప్రభు మీ మీద ఉదయించున్నాడు. అవును, వాక్యమే వెలుగు. ఈ వాక్యం నా పాదములకు దీపం అని ప్రభు సెలవిస్తూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న నీవు ఈ ఫిబ్రవరి మాసం అంతటా కూడా నా ప్రభు ప్రకాశించే కృప, ప్రకాశించే మహిమ నా దేవుడు నీకు కలుగు చేయనుగాక. ధైర్యం ఉండండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమానందం కలిగి మా ప్రియ ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు విన్న నీ మాటలు బట్టి స్తోత్రం. ఎవరైతే తండ్రి నేను ఎరుగుగా ఉన్నారు, అన్యులుగా ఉన్నారు, అన్యజనులుగా ఉన్నారు, వారిని మా సాక్షార్థమైనటువంటి నీ వాక్యం చేత రక్షించండి. వారిపైన నీ వెలుగును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను.
తండ్రి, బిడ్డల కుటుంబాలు, బిడ్డల జీవితాలు నాయన మీ కార్యం చేసి ఆశీర్వించమని ప్రార్థిస్తూ నిత్య జీవనకు వారసులుగా మార్చమని, విశ్వాసం మరియు వృద్ధి చేసి అభివృద్ధి చేయమని యేసు నామాన పేరిట ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా నిత్య జీవానికి వారసులుగా చేయండి.